పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అడుగుకో గోతి, గజానికో గుంత, ఎక్కడ చూసినా నీళ్లు. వానాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడా లేని తిప్పలు. ఏ గొంతలో ఎవరు పడతారో తెలియదు, ఎందులో ఏ వాహనం ఆగిపోతుందో ఎవరూ చెప్పలేరు. ఇవన్నీ ఎక్కడూ కాదు, ఏపీలోని ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి. పల్లె పట్నం తేడా లేదు. నరకానికి నకల్లుగా మారిన రోడ్లపై ప్రయాణం గగనంలా మారింది. ఆంధ్రప్రదేశ్లోని రోడ్లకు సంక్రాంతికి కొత్త వెలుగులు తెస్తామన్నారు చంద్రబాబు. గుంతలన్నీ పూడ్చివేసి సాఫీగా ప్రయాణం సాగించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం 900 కోట్లు ప్రకటించారు. అంతేకాదు, అనకాపల్లి నుంచే ఈ పథకాన్ని ప్రారంభించారు. 6 నెలలు దాటింది. క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే మరోలా ఉంది. ఇదిగో అనకాపల్లి జిల్లా కేంద్రం నుంచి నర్సీపట్నం వెళ్లే దారిది. ఇక్కడున్న గుంతలో దిగింది ఎవరో కాదు, సాక్షాత్తు చోడవరం టీడీపీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు. ఈ ఒక్క దృశ్యం చాలు ఏపీలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి. సీఎం రమేష్ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు ఈ నియోజకవర్గంలోని. నాకు పార్లమెంట్లో పెద్ద పలుకుబడి ఉంది. అదేవిధంగా నేను నరేంద్ర మోడీ మెడలో ఉంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చి ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా అది అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. కేఎస్ఎన్ రాజు గారు ఎమ్మెల్యే గారు వెళ్ళి ఆ రోడ్లన్నీ పరిశీలన చేసి బురదంతా ఒళ్ళంతా రాసేసుకుని గోతులంటే దిగిపోయి ఆర్ఎన్బి అధికారులు పిలిచి ఈ రోడ్డు అర్జెంటుగా వేసేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రోడ్డు వేసేయమంటే ఆర్ఎన్బి అధికారులు వేసేయరు, వాళ్ళకి నిధులు ఇవ్వాలి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. కొత్త రోడ్ల సంగతి పక్కన పెడితే కనీసం గతుకులు పడ్డ రోడ్లకు మరమ్మతులు కూడా చేయడం లేదు. పాడేరుకు వెళ్లే ఈ ప్రధాన రహదారి గుంతలు, చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిలో ట్రాక్టర్లు, లారీలు దిగబడిపోతున్నాయి. వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. రాజుగారు వచ్చినట్టు దిగినారు, దిగి అన్ని చూసి వెళ్ళిపోయారు. మరి రోడ్లు ఇళ్ళంట బురదలాంటి వచ్చేస్తున్నా జనాలు బాగా ఇబ్బంది జనాలు పడిపోతాంటారు. ఇళ్లలోకి బురదలాంటి దూరెత్తున్నాయి బాగాన. ఓలో ప్రభుత్వం ఏది పట్టించి చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. ఎక్కడే ఉన్నాయి ఈ గోతులు, కొసకి గొయ్యలే. రాజుగారు రోడ్లు కూడా గెలిపించిన ఏది చేయలేదు రాజుగారు. గోతుల్లో దిగబడ్డ లారీలు, బస్సులు, ట్రాక్టర్లు ఎప్పుడు తిరగబడిపోతాయోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అనకాపల్లి, విశాఖలోని హాస్పిటల్స్ కు వెళ్లాలన్నా ఈ రోడ్లపై నుంచే వెళ్లాలి. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు ఈ దాడి గుండా వెళ్లాలంటేనే గజగజ వణికిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అవుతుంది. రోడ్లు గాలి కుదిలి, ప్రజాస్వామ్యం గాలి కుదిలిసి ఈరోజు మరి ఏం చేస్తున్నారు, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారో లేదో ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. ప్రజలందరూ అయోమయంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లను బాగు చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ఇకనైనా కూటమి సర్కార్ స్పందిస్తుందా, లేక ఎప్పటిలాగే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందా? వేచి చూడాల్సిందే.